నమస్తే వెల్కమ్ టు డైట్ మెనూ. హెల్దీగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఈ విషయాలు మనందరికీ తెలిసిందే. అయితే దీంతో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా అవసరం అండి. ఇప్పుడు మెంటల్గా బాగా స్ట్రెస్ తీసుకొని టెన్షన్స్ తీసుకుంటూ హెల్తీ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసినా పెద్దగా వర్కౌట్ ఏం కాదు. కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్గా కూడా స్ట్రెంగ్త్ ఉండడం చాలా అవసరం. ఈ వారం అంతా కూడా మనం జీర్ణకోశ సంబంధిత వ్యాధుల గురించి, అవి ఎందుకు వస్తాయి, ఎలా తగ్గించుకోవచ్చు, ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. మరి ఇవాళ కూడా ఇంకా బోల్డెన్ విషయాలు తెలుసుకోవడానికి అయితే నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉన్నారని చెప్పడానికి రవలి కూడా రెడీగా ఉంది. పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవలి. హాయ్ రవలి. హలో రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో మన ఈ వీక్ మొత్తం కూడా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి, అదే జీర్ణకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసాం కాబట్టి తెలుసుకోవాల్సిన విషయాలు డెఫినెట్గా చాలా ఉన్నాయి. ఓకే, సో కొంతమందికి ఏంటంటే యూజువల్గా డే మొత్తం కాకుండా నైట్ టైమ్స్లో ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. కొంచెం గ్యాస్ట్రిక్గా లేదా కడుపులో మంట రావడము లేదా పులి తేల్పులు రావడం లాంటివి యూజువల్గా నైట్ టైమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. యాక్చువల్లీ జీఆర్డీ ప్రాబ్లం లైక్ పడుకున్నప్పుడు ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనమాట ఆ ప్రాబ్లం. అండ్ లైక్ హెవీ మీల్ ఒకేసారి తీసుకుని వెంబడే పడుకునే అలవాటు ఉంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళకి ఆ సిమ్టమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని పడుకునే కంటే ఒక 2 hours ముందు తిని అది కూడా లైట్ మీల్ తీసుకొని పడుకుంటే చాలా బెటర్. ఎస్, ఎందుకంటే యూజువల్గా అంటే జాబ్ చేసే వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే కొంతమందికి అలవాటు ఉంటుంది చాలా లేట్గా తినడం, లేట్గానే పడుకుంటారు. అలాగే తిన్న తర్వాత మనం ఒక అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ ఉన్నట్టయితే మనకి అరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బెటరే. లేదంటే లేట్ నైట్ తినే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ అది కూడా నైట్ టైం లైట్గా తీసుకోకుండా కొంచెం హెవీగా బిర్యానీ టైప్ అంటే పొద్దునంతా మనం సరిగ్గా తినలేదన్న ఫీలింగ్తో ఎక్కువ తినేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు నైట్ టైం, అలాంటి వాళ్ళం కాదు అసలు యూజువల్గా కూడా నైట్ టైం తక్కువే తీసుకోవాలి. అండ్ ఈవెన్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా లైక్ ఆ ప్రాబ్లం చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ చాలా మంది లైక్ ఓన్లీ 2 పుల్కా అనేది తిన్నా కూడా దాంతో పాటు లైక్ సమ్ మసాలా కర్రీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా వస్తుంది. అందుకని తినే వెంబడే పడుకోకుండా కాస్త టైం ఇవ్వాలి. అంటే లైక్ లైట్గా వాక్ చేసి అలాంటివి చేసి పడుకుంటే బెటర్, ఇంకా బెటర్. అండ్ ఇంకొకటి, కొంతమంది రాత్రిపూట పాలు తాగి పడుకునే అలవాటు కూడా ఉంటుంది. కానీ దానివల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉంటుందన్న కంప్లైంట్స్ కూడా వింటున్నాం. అది అగ్రివేట్ చేస్తుందా దాన్ని? అలా ఏం లేదు. నార్మల్ మిల్క్ తీసుకోవడం వల్ల అంటే ఒకవేళ వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లైక్ అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. కానీ జనరల్గా అయితే మిల్క్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ మిల్క్ తీసుకొని వెంబడే పడుకుంటే అప్పుడు ఆ సిమ్టమ్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే అదర్వైజ్ అలాంటి ప్రాబ్లం ఏముండదు. సో మన యూజువల్ గా ఇది ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా చూస్తుంటాం ఈ ప్రాబ్లమ్ ని? ఇది నార్మల్ గా అడల్ట్స్ లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ మధ్య లైక్ టీనేజర్స్ లో కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువగా తీసుకొని అండ్ చాట్ మసాలాస్ కానీ ఇప్పుడు నార్మల్ స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అండ్ ప్రాపర్ టైంకి మీల్స్ తీసుకోకపోవడము అండ్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఓకే, సో మనం ఇంకా దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. మరి ఇవాళ ఏ రెసిపీ చేసుకోబోతున్నాం రమ్య? ఇవాళ మనం క్యారెట్ కీరా రైతా చేసుకుందాం. ఓకే, సో క్యారెట్ కీరా రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఒక్కసారి చూసేద్దాం. క్యారెట్ కీరా రైతాకి కావాల్సిన పదార్థాలు: యోగర్ట్, క్యారెట్ తురుము, కీర దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, సోంపు, ఉప్పు. క్యారెట్ కీరా రైతాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మనం స్టార్ట్ చేసుకుందాం. అయితే క్యారెట్ కీరా రెండు అవసరమని అర్థమైపోయింది. సో కీరా మనము మామూలుగా కూడా హైడ్రేటింగ్గా ఉంటుందని యూజువల్గా తీసుకుంటాం కదా. మరి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఇప్పుడు మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం, దానికి కీరా ఎలా హెల్ప్ అవుతుంది? యాక్చువల్లీ కీరా తీసుకోవడం వల్ల యాసిడిటీ ప్రాబ్లం తగ్గిపోతుంది అనమాట. యాసిడ్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వకుండా, యాసిడ్ రిఫ్లక్స్ లేకుండా ప్రివెంట్ చేస్తుంది. దానికోసం అని చెప్పేసి మనం కీరా తీసుకున్నాము. అండ్ అది లో క్యాలరీ కూడా కాబట్టి హెల్ప్ అవుతుంది మన ప్రాబ్లమ్. ఓకే, సో మనం యాసిడ్ రిఫ్లెక్స్ అనుకున్నాం కదండి, అంటే మనకి పైకి ఎగదంతూ ఉంటుంది, అదే కదా, మనకి గొంతులోకి వచ్చినట్టు వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ రిఫ్లెక్స్. అయితే క్యారెట్ ఎలా హెల్ప్ అవుతుంది మరి? క్యారెట్ యాక్చువల్లీ అందులో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల నార్మల్గా మన లైనింగ్, జిఐ ట్రాక్ట్ లైనింగ్ మొత్తం నార్మల్ డ్యామేజ్ అవ్వడం కానీ లైక్ చాలా సివియర్ కండిషన్లో మనకి అల్సర్స్ అలాంటివి ఫామ్ అవ్వడం కూడా ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా యాసిడ్ పైకి తనుకుంటూ వచ్చేయడం వల్ల లైక్ లైనింగ్ కొద్దిగా అయినా సరే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అండ్ క్యారెట్లో ఉండే బి కాంప్లెక్స్ వైటమిన్ వల్ల అది రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేసుకుందాము. షూర్. సో ఫస్ట్ మనము మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అండ్ నేను కర్డ్ బదులు లో ఫ్యాట్ యోగర్ట్ తీసుకున్నాను. ఓకే. అండ్ యోగర్ట్ చాలా బెనిఫిషియల్ కర్డ్తో కంపేర్ చేస్తే. ఎలా, ఏ విధంగా? అండ్ మనం తీసుకుంది లో ఫ్యాట్ కాబట్టి లైక్ అంటే ప్రెసెంట్ తీసుకున్న యోగర్ట్ లో ఫ్యాట్ కాబట్టి మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు కాబట్టి మనం లో ఫ్యాట్ తీసుకున్నాము. అండ్ యోగర్ట్ తీసుకోవడం వల్ల కూడా కర్డ్తో కంపేర్ చేస్తే యాసిడ్ రిలీజ్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది.
అండ్ యాసిడ్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ అదొకటి రీసెంట్గా కొంచెం బాగా యూజ్ చేస్తూ పాపులర్ అయింది. యాపిల్ సైడర్ వెనిగర్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తీసుకోవడం, లేకపోతే ఇంకా యాసిడిటీ రెగ్యులేటర్ కింద చాలా మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు హెల్ప్? తీసుకోమని చెప్తే లైక్ ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకుంటుంటారు. అంటే కంప్లీట్గా దాని మీద డిపెండ్ అవ్వకుండా లైక్ నార్మల్ మీడియం క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. తీసుకోవచ్చు అంటే లైక్ కంప్లీట్గా అంటే ఓన్లీ ఇదనే కాదు, దాని వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ జిఆర్డి ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా ఉన్న వాళ్ళకి ఓన్లీ వెనిగర్ అంటే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే తగ్గుతుంది అని చెప్పలేము, కానీ నార్మల్గా అంటే ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి తీసుకోవచ్చు. అంటే ముందు నుంచి కొంచెం అప్పుడప్పుడు అంటే మార్నింగ్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, అంటే డిఫరెంట్ టైప్లో తీసుకుంటారు. సో అది కొంచెం ఫ్లేవర్ టేస్ట్ అసలు బాగోదు తెలుసు, కానీ కొంచెం వెయిట్ లాస్ కనో లేకపోతే ఇంకో ప్రాబ్లం కనో యూజువల్గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటారు. సో దానివల్ల కూడా ఫ్యూచర్లో మనకి ఎక్కువ ఇలాంటి గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉండడానికి మనకు కొంచెం హెల్ప్. అండ్ ఈవెన్ అది వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ మనకు తెలిసిన వెయిట్ లాస్ కూడా మన ఈ ప్రాబ్లమ్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఆ ప్రాబ్లం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇప్పుడైతే మనం యోగర్ట్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు. నేను టొమాటో తీసుకున్నాను, కానీ చాలా మందికి ఈవెన్ టొమాటో ఎక్కువ తీసుకుంటే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలివేట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఓన్లీ 1 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. మనం పచ్చి టమాటాలు వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్యారెట్ తురుము, కొద్దిగా ఉప్పు, ఫెనల్ సీడ్స్, సోంపు, కొద్దిగా చాట్ మసాలా టేస్ట్ కోసం మాత్రమే. అండ్ ప్రాబ్లం చాలా ఎలివేట్ అయ్యి ఉండి ఒకవేళ చాట్ మసాలా తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇది అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ కొద్దిగా జీలకర్ర పౌడర్, ఇది డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది, దానికోసం అని చెప్పేసి తీసుకుంటాం. ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇది ఎక్కువ అయిన తర్వాత దీనివల్ల అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఈ ప్రాబ్లం కొన్ని ఇయర్స్ ఇలానే కంటిన్యూ అయితే క్యాన్సర్లో కూడా ఫామ్ అవుతుంది అనమాట. అందుకని ఇనిషియల్ స్టేజ్లోనే మనము లైక్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసి అంటే ప్రొలాంగ్ అవ్వకుండా ముందే ప్రికాషన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేసరికి మనం యూజువల్గా చాలా చిన్న ప్రాబ్లం అనుకుంటాము. మనకు దొరికే పౌడర్స్ ఏవైతే దొరుకుతాయో అవి తీసుకుంటాము, లేదా యాంటాసిడ్స్ టాబ్లెట్స్ ఏవో ఒకటి తీసుకుని ప్రస్తుతానికైతే మనం కొంచెం సేపు కామ్ డౌన్ చేయగలం, కానీ అది ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకని ముందు నుంచి కూడా మన డైట్లో వాటిలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని కలిపి వేసేసాం కాబట్టి మిక్స్ చేసుకోవడమేనా? ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాం మేము. ఓకే, సో మనం ఇది రైతాగా తీసుకుంటున్నాం కాబట్టి దేంట్లో అయినా మనము యూజ్ చేసేసుకోవచ్చు. దీంట్లో మనం తాలింపు అవి కూడా వేసుకోవడం లేదా మిర్చి యాడ్ చేసుకోవడం లాంటివి కూడా ఏం చేయలేదు. వితౌట్ స్పైసెసే మనం చేసుకుంటున్నాం. జస్ట్ వెరీ మినిమమ్ స్పైసెస్ మనం దీంట్లో యాడ్ చేసాం. అవును, అండ్ ఇందులో మనం ఆల్రెడీ చాట్ మసాలా వేసాం, ఈవెన్ సాల్ట్ కూడా వేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ తీసుకోవచ్చు. అండ్ అంటే లైక్ లో క్యాలరీ ఫుడ్స్ ఉంటాయి కదా, లో క్యాలరీ మీల్స్ తీసుకోవాలి, చాలా ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి తింటుండాలన్నమాట. సో ఇది వేరే వాటితో యాడ్ ఆన్ లాగా కాకుండా డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, ఒక మీల్ లా తీసుకోవచ్చు, ఒక చిన్న కప్ తీసుకుంటే సరిపోతుంది. అవును, యూజువల్గా రైస్ అనగానే మన దానికోసం స్పెసిఫిక్గా రైస్ వండుకొని తినకండి, అలా కాదు. విడిగా దీన్ని ఓన్లీ కప్గా కూడా తీసుకోవచ్చు. మనం మిడ్ మీల్స్ ఉంటాయి కదా, 4 o'clock లేకపోతే 6 o'clock 11 o'clock ఆ టైంలో మనం ఆ మీల్ని రీప్లేస్ చేసుకునేలాగా దీన్ని తీసుకోవచ్చు. సో దీనికోసం మనం పెద్ద బిర్యానీ ఏం వండుకోక్కర్లేదు. సో దానివల్లే ఫ్యాట్ వస్తుంది కాబట్టి. సో ఇది రెడీ అయిపోయినట్టేనా? రమ్య రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసుకుందాము. ఓకే, సో సర్వింగ్ బౌల్, ఇది చాలా త్వరగా అయిపోతుంది కూడా ప్రిపరేషన్. రమ్య, క్యారెట్ కీరా రైతా రెడీ. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి టేస్ట్ చేసి చెప్తా. టేస్ట్ చేసే కన్నా ముందు క్యారెట్ కీరా రైతాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యారెట్ కీరా రైతాకి కావాల్సిన పదార్థాలు: యోగర్ట్, క్యారెట్ తురుము, కీర దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, సోంపు, ఉప్పు.
క్యారెట్ కీరా రైతా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో యోగర్ట్, కీర దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు, సోంపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారెట్ కీరా రైతా రెడీ. క్యారెట్ కీరా రైతాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో మనం మామూలుగా కర్డ్ తోటి తీసుకుంటాం, ఇది మనం యోగర్ట్ తోటి చేసుకున్నాం కదా. చాలా బాగుంది. మనం యూజువల్గా పెరుగుతో చేసుకుంటాము, ఇదేమో మనం లో ఫ్యాట్ యోగర్ట్తో చేసుకున్నాం. సో మనం దీంట్లో ఎక్కువ ఫ్లేవర్డ్ యోగర్ట్ తీసుకోలేదు కదా, ప్లెయిన్ యోగర్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఫ్లేవర్డ్ యోగర్ట్ తీసుకుంటే ఆల్రెడీ మనం అందులో కీరా ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవరే డామినేట్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నాన్ ఫ్లేవర్డే తీసుకున్నాం. సో చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం యూజువల్గా మొత్తం ఫుడ్ తిన్న తర్వాత యూజ్ తింటాం, కానీ దీంట్లోనే మిక్స్ చేసుకుంటే మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది. కొంచెం క్రంచీగా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఇది ఓన్లీ జీఆర్డీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకనే కాదు, వేరే ఎవరైనా తీసుకోవచ్చు. ఈవెన్ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్యారెట్ ఒకటి అవాయిడ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ డైట్లో లైక్ మనం ఇప్పుడు తీసుకునే ఈ రెసిపీ ఏదైతుందో ఇందులో మనకు కావాల్సిన బి కాంప్లెక్స్ వైటమిన్ కానీ, వైటమిన్ ఏ కానీ, ఈవెన్ కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో లైక్ అంటే కంప్లీట్గా ఒక బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నట్లు ఉంటుంది. అంటే మనం తీసుకున్న కొద్ది క్వాంటిటీలో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి కాబట్టి లైక్ ఎంచక్కా తీసుకోవచ్చు. ఇది రోజు తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఈవెన్ ఈ డైజెషన్ కూడా పెంచుతుంది అనమాట. ఓకే లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఈజీ రెసిపీతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పండి. ఈ టాపిక్ అయితే డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ రమ్య. ఓకే, సో చూసారు కదండి, చక్కగా ఒక కీరా చేసుకున్నాము. అండ్ యోగర్ట్ గురించి తను చెప్పింది కదండి, మనకి మార్కెట్లో చాలా ఎవ్రీవేర్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో పెరుగు బదులు కొంచెం యోగర్ట్ని మనం యాడ్ చేసుకున్నట్టయితే బి కాంప్లెక్స్ వైటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందంట. డెఫినెట్గా మనందరికీ హెల్ప్ఫుల్లే. అంటే ఈ ప్రాబ్లం వస్తేనే వాడాలని కాదు, ముందు నుంచి కూడా యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. ఓకేనా, ఇంకా బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం రేపు ఎపిసోడ్లో. మరి రేపు కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.